ఆయన పరలోకంలో తనకున్నవన్నీ వదిలేశాడు. రిక్తునిగా అంటే తనకున్న అధికారం, తనకున్న మహిమ, తనకున్న శక్తులు, తనకున్నవన్నీ మొత్తం విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకొని మామూలు మనలాంటి శరీరం ధరించుకొని వచ్చాడండి ఆయన భూమి మీదకి. మొత్తం మనలాంటి శరీరం. మనకు ఆకలి ఉన్నట్టుగానే ఆయన శరీరానికి ఆకలి ఉంది, మనకు దాహం ఉన్నట్టుగానే ఆయన శరీరానికి దాహం ఉంది, మనకు బాధ ఉన్నట్టుగానే ఆయన శరీరానికి బాధ ఉంది, మనకు నొప్పి ఉన్నట్టుగా ఆయనకి నొప్పి ఉంది, మనకు కోరికున్నట్టుగానే ఆయన శరీరానికి కోరిక ఉంది, మనకు కోపం వచ్చినట్టుగా ఆ శరీరంలో కూడా కోపం వస్తుంది. ఎందుకంటే మనకి ఎలాంటి శరీరం ఉందో నో డౌట్, ఏ తేడా లేదు, అలాంటి శరీరమే. కాకపోతే మన పుట్టుకు ఆయన పుట్టుకు చిన్న తేడా ఏంటంటే ఆయన కన్యక ఎందుకు పుట్టాడు, మనం తల్లిదండ్రులకు పుట్టాం అంతే తప్ప ఇవ్వబడిన శరీరం అంతా ఒక్కటే. ఇంకా చెప్పాలంటే మనలాగా పాపం చేసే అవకాశం ఉన్న శరీరమే ఆయనకి ఇవ్వబడింది. ఎందుకో తట్టుకోలేకపోతున్నారు కదా ఈ మాటలు. ఎందుకంటే ఎప్పుడు వినలేదు, కానీ బైబిల్ ఉందని చదువుతారంటే చదవరు, అందుకే తెలియదు మీకు. నేనేం తప్పు చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. కావాలంటే చూడండి మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయము 4వ వచనం 2వ మాట చూస్తున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడట. ఏ శరీరాకారం? నోట్ చేసుకోండి. ఏ శరీరాకారం? పాపము చేసే అవకాశం ఉన్న ఆకారం అది. అయితే ఆయనకి మనకి తేడా ఏంటంటే బలహీనతల్లో మనం తప్పు చేసేసాం, ఆయన చేయలేదు. అదే తేడా. ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి దప్పిక ఉంది, ఆయనకి కోరిక ఉంది, ఆయనకి బాధ ఉంది, ఆయనకి నొప్పి ఉంది, కానీ మనలాగా ప్రవర్తించలేదు. అది ఆయనకి మనకి తేడా. అదే హెబ్రీ పత్రికలు చెప్తున్నాడు చూడండి, మళ్ళీ చదువుతాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ అది కూడా నోట్ చేసుకోండి. ఏ విషయాలు? ఇది అది అని మళ్ళీ ఇది ఆయనకి లేదండి, ఇది మాత్రం ఉందని నువ్వు చెప్తావని సమస్త విషయములలో మనవలనే శోధింపబడ్డాడు. నోట్ చేసుకోండి, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను నేను. అంటే మనం ఏ విషయాల్లో శోధింపబడతాం? ఏ విషయాల్లో శోధింపబడతామో ఆ విషయాలు అన్నింటిలో యేసుప్రభు శోధించబడ్డా. మీరేం చదివారు? ఏదో ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యంలోనికి వెళితే అపవాది వచ్చి ఈ రాళ్ళను రొట్టెలగినట్టు చేసుకో, దేవాలయం మీద నుంచి దూకు, ఈ కొండ మీద తీసుకెళ్ళిపోయి ఈ లోకరాజ్యంలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు, ఏదో ఒక 3 మనం అవి చదువుకున్నాం. ఇదేనా యేసుప్రభుకి వచ్చిన శోధన? మనము రాయబడింది ఒక్కటే చూస్తున్నాం. రాయబడినవన్నీ అన్నీ రాయబడితే అసలు బైబిల్ ఎంత ఉండదండి, ఒక లారీ మీద తీసుకురావాలి బైబిల్, అంత ఉంటుంది. యేసు ప్రభు జీవితంలో జరిగినవన్నీ రాయాలంటే ఈ బైబిల్ ఇంత కాదు, లారీలో పెట్టుకొని రావాలి, అంత ఉంటుంది. గనుక ఆయన సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను, అది మనలాంటి శరీరమే, మనలాంటి చెయ్యే. ఆయన చెయ్యి కూడా అభ్యంతరపరిచింది, చెయ్యి పాపం చెయ్యి షాటప్, అలా తీసేసుకున్నాడు ఆయన. ఈ కన్ను ఆయన్ని శోధించింది, చూడు నార్మల్ అన్నాడు, కంట్రోల్ పెట్టేశాడు. ఈ నాలుక రుచి చూడు ఆయన్ని రెచ్చగొట్టింది, కానీ ఆయన దాన్ని కంట్రోల్ చేశాడు. అన్ని విషయములలో మనవలనే శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. బలహీనత ఆయన శరీరంలో కూడా ఉంది, కానీ ఆ బలహీనతకు లొంగలేదు. ఆయన శరీరం కూడా అన్ని విషయాల్లో ఆయన శోధించింది, కానీ ఆ శోధనలకు ఆయన తల వంచలేదు. అంటే మనలాంటి శరీరం తెచ్చుకొని పాపం చేయకుండా నిలబడ్డాడు. అది మనమేమనుకుంటున్నాం, యేసు ప్రభుకు స్పెషల్ శరీరం ఇచ్చాడు అందుకే ఆయన పాపం చేయలేదు. స్పెషల్ శరీరం ఇస్తే యేసు ప్రభు ఏంటి, నేను కూడా చేయను. యేసు ప్రభుకు స్పెషల్ శరీరం ఇచ్చి మనకేం పాపం చేసే శరీరం ఇచ్చి నువ్వు పాపం చేసావు, ఆయన పాపం చేయలేదంటే నేనేమంటానంటే అలాంటి శరీరం నాకు ఇస్తే నేను కూడా అలాగే ఉంటాను. గొప్ప అది కాదు, పాపం చేసే అవకాశం ఉన్న శరీరం ఉండాలి. అయినా దాన్ని జయించి పాపం చేయకుండా అది యేసుప్రభు చేశాడు, మనం చేయలేకపోయాం. కనుక మన బలహీనతలను అర్థం చేసుకొని మనం పాపంలో పడ్డామని రక్తం ఇచ్చి కడుక్కొని ఎంత చేశాడంటే మోక్ష ప్రదాత ఎవరు?
క్రీస్తే.